ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాలతో చోరీలకు పాల్పడటం ఏంటో ఇప్పుడు ఏటీఎంల దగ్గర చూస్తే అర్థమవుతుంది. తాజాగా విశాఖలో కొందరు అగంతకులు 2 ఎస్బీఐ ఏటీఎంలు కొలగొట్టి పోలీసులకు సవాలు విసిరారు. పెందుర్తి, తగరపోలసలో 2 చోట్ల కలిపి మొత్తం 33 లక్షలు అపహరించిపోయారు. పోలీసులు చెప్తున్న లెక్క ఏంటంటే, ముఖానికి మాస్కులు, చేతులు గ్లౌజులు ధరించిన అగంతకులు కారులో పెందుర్తి నటరాజ్ థియేటర్ సమీపంలో ఉన్న కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఎస్బీఐ ఏటీఎం కేంద్రం దగ్గరకు వచ్చారు. ఏటీఎంలో చొరబడి అక్కడ 2 వైపులో ఉన్న సీసీ కెమెరాలో తమ చిత్రాలు రికార్డు కాకుండా వాటి మీద బ్లాక్ పెయింట్ స్ప్రే చేశారు. తొలుత ఏటీఎం కొన్న విద్యుత్ తీగలు కత్తిరించారు. తర్వాత గ్యాస్ కట్టర్తో కట్ చేసి ఏటీఎంలో ఉన్న 19 లక్షల క్యాష్ ఎత్తుకుపోయారు. తర్వాత గ్యాస్ కట్టర్తో కట్ చేసి ఏటీఎంలో నగదు దోచుకుని పారిపోయారు. ఎలాంటి ఆధారాలు దొరకనీయకుండా సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయ్యే డీవీఆర్ బాక్స్ విడిభాగాలను కూడా తొలగించి తమతో పాటు తీసుకుని దర్జా కారులో పరారయ్యారు. ఆ తర్వాత భీమిలి మండలం తగరపాల సమీపంలోని అవంతి కాలేజ్ దగ్గర జాతీయ రహదారిని అనుకున్న స్టేట్ బ్యాంక్ ఏటీఎంని అగంతకులు కొలగొట్టారు. అందులో ఉన్న 14,40,000 చోరీ చేశారు. గ్యాస్ కట్టర్తో ఏటీఎం యంత్రాన్ని కట్ చేసి నోట్ల కట్టలను ఎత్తుకుపోయినట్టు తెలుస్తోంది. ఈ సమీపంలో హోటళ్లు, పలు దుకాణాల సముదాయాలు రాత్రి 11 వరకు తెరిచి ఉంటాయి. వాళ్ళ నుంచి కూడా సమాచారం రాబడుతున్నామని పోలీసులు చెప్తున్నారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ఆరా తీస్తున్నామని చెప్తున్నారు. చోరీలో 3 పాల్గొన్నట్టుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మరోవైపు ఎస్బీఐ నిర్వహణలోని సెక్యూరిటీ కమాండ్ కంట్రోల్ చెకప్లో పెందుర్తిలోని ఏటీఎం సీసీ కెమెరా ఎర్రగా చూపిస్తారని సిబ్బంది గుర్తించి వెంటనే అక్కడికి వెళ్ళి పరిశీలించడంతో చోరీ విషయం బయటపడింది. దీంతో పోలీసులకు సమాచారం అందజేశారు. క్రైమ్ డీసీపీ వెంకటరత్నం, ఏసీపీ శ్యామలరావు, సిఐ శ్రీనివాసరావు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు.